నమస్తే, మీరు చూస్తున్నది తెలుగు రైతు. నా పేరు హరిప్రసాద్. మనం ఈరోజు జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని వంగాలపల్లి గ్రామంలో ఉన్నాం. మనతో పాటు రైతు అరకాల రమేష్ గారు ఉన్నారు. వారి మెంతు సాగు వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారితోనే. నమస్తే అండి, మీ యొక్క మెంతు సాగు వివరాలు తెలియజేయండి. మీరు ఎప్పటి నుంచి మెంతు సాగు చేస్తున్నారండి? మేము దగ్గర 20 సంవత్సరాల కాంచి 20 సంవత్సరాల నుంచి ఒక మెంతికూర సాగు చేస్తున్నారా? కొత్తిమీర మెంతికూర కొత్తిమీర లేదు అంటే 20 సంవత్సరాల నుంచి కొత్తిమీర మెంతికూర సాగు చేస్తాం. ఇంకేమన్నా ఇతర రకాల ఆకుకూరలు సాగు చేస్తారా? ఒక మెంతికూర ఓన్లీ కొత్తిమీర. ఇప్పుడు వరకు అయితే కొత్తిమీర మెంతికూర. ఇప్పుడు వరకు అయితే అది ఎప్పుడైనా సన్ సీజన్ బట్టి అది అన్న కలగూర, తోటకూర. మీరు ఎంత విస్తీర్ణంలో అలుపుకుంటారు మెంతికూరలు అలుపుకున్నప్పుడు? ఒక గుంటకు ఒక 5 కిలోలు అలుపుతాం. గుంటకు ఒక 5 కిలోలు. ఎన్ని మళ్ళీగా చేసుకుంటారు? అంటే దాన్ని చేసేదాన్ని బట్టి అంటే దగ్గర ఒక 2, 3, 5, 6 మళ్ళీ అలుపుతాం. ఒక గుంటలో 5, 6 మళ్ళీ చేసి అలుపుతాం. ఒకేసారి అలుపుకుంటారు? అదే స్టెప్ బై స్టెప్. ఒక 5 కిలో ఒకసారి, ఒక 5 కిలో ఒకసారి అట్లా. దీన్ని మనం చిన్న మెంతిగా పిలుస్తామా? ఏమంటాం దీన్ని? చిన్న మెంతి అంటారు దీన్ని. ఎన్ని రోజులు వస్తుంది మనకి పంట చేతికి? 10 రోజులలో వస్తుంది. 10 రోజుల్లో వస్తుంది. 10 రోజులు వస్తుంది. దీన్ని అలిగినప్పుడు ఏమన్నా పిండి కింద చల్లుతారా? ఏం లేదు. పశువుల పెంట ఏమైనా వేసుకుంటారా? అప్పుడప్పుడు పశువుల పెంట వేస్తాం. అడుక్కు పశువుల పెంట వేసి దాని మీద గింజలకి పంచ కొడతాం. మట్టి చల్లుతా ఉన్నట్టు మామూలుగా మట్టి చల్లి వాడు వదులుతూ ఉంటాం. వాడు వదిలి 3-4 రోజులకు మొలకెత్తుంది. 10 రోజుల వరకు కట్ట కాస్తుంది. ఇట్లా మొలకెత్తినాక 10 రోజులకు మార్కెటింగ్ అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి మా తాతలకు మా నాన్న కాంచి మేము అందరం చేసుకుంటూ వచ్చినాం. ఇలా సీజన్ బట్టి మనకు అనుకూలంగా దిగుబడి కూడా కొంచెం పర్లేదు అనిపిస్తుంది అన్నట్టు. దీంట్లో అట్లా వచ్చి ఇట్లా మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం నడుపుతాం ఇట్లా అన్నట్టు. అంటే ఆకుకూరల సాగులో మీరే కాకుండా మీ నాన్న మీ తాత నుంచి వారసత్వం లెక్క వచ్చినట్టు. ఇది ఇట్లా పూర్వీకుల నుంచి వచ్చి ఆకుకూరలు కూడా అనేది జరుగుతుంది అన్నట్టు. అవును, అట్లా చేసుకుంటూ వచ్చినాం. ఈ మెంతులు లాభాలు అయితే బాగున్నాయంటారా మీకు? మాకైతే పర్లేదు ఇప్పటివరకు. ఇప్పుడైతే మాకు ఎత్తుకుంటే మేము ఇది చేసుకుని కూడా కొంచెం ఓవర్ రోజులలో కూడా గడువు కూడా ఇంట్లో ఇలా తీసుకున్న రోజులు ఉన్నాయి. ఇంట్లో కూడా పరిస్థితులు అప్పుడు ఘోరంగా ఉండేమో అవి. అట్లా కూడా ఇలా తీసుకున్నాం. ఎలాంటి పెట్టుబడి దీనికి ఎంత అవుతుంది అంటారు? పెట్టుబడికి గింజలకు కానీ వేటికి? ఇప్పుడు 100 రూపాయల కేజీ ఉంది. 100 రూపాయల కేజీ 5 కిలోకి 500 ఇస్తాం. 500 ఇచ్చి వస్తాయి. అంటే మార్కెట్లో దొరికి మామూలు మెంతేనా? వీటికి ఏమైనా వేరే విత్తనాలు ఉంటాయి? లేదు, మార్కెట్లో దొరికేటి. మార్కెట్ దొరికి మామూలుగా అందరూ వాడుకలో ఉన్న విత్తనాలు వీటిని అవును అందరికి కలుపుతారు. దీన్ని బట్టే మా అందరూ చేసి దుకాణం మన కిరాణా షాపులోనే దొరుకుతూ ఉంటాయి. తెచ్చి అలుకుడే. దీన్ని కాపాడే విధానం ఏ విధంగా ఉంది? మీరు కాపాడే విధానం అంటే సమ్మర్ సీజన్లో మాత్రం అయితే నీడ వేయాలి దీనికి. అది మామూలుగా నెట్ ఉంటుంది కదా, షేర్ నెట్లు లాంటివి వేసుకుంటాం సమ్మర్లో. ఇప్పుడు వర్షాకాలం చలికాలం అయితే మామూలుగా కమ్మలు వేస్తూ ఉంటాం. తాటి కమ్మలు వాడుకుంటా దాన్ని వేస్తుంటే స్టెప్ బై స్టెప్ తీసి వేస్తూ ఉంటాం. 3-4 రోజులకు మొలుస్తూ ఉంటుంది. మొలిచినాక తీసి మళ్ళీ ఇంకో దాని మీద ఇట్లా వేసుకుంటూ ఉంటాం. తర్వాత ఎప్పుడన్నా ఒకవేళ ఏమన్నా ఎర్ర గిట్ల పుడుతా అంటే మన గుళ్ళు వేస్తూ ఉంటాం. చిల్క గుళ్ళు, అదే మన దాన్ని చనిపోకుండా ఎర్ర బూరకుండా వేస్తూ ఉంటాం. అట్లా ఒక 10 డేస్ తర్వాత కొంచెం పర్లేదు అంటే మళ్ళీ మార్కెటింగ్కి స్టార్ట్ చేస్తూ ఉంటాం కట్టని. ఈ మెంతికి ఏమన్నా పురుగులు వచ్చే అవకాశం ఉందా? లేదు, ఓన్లీ ఎర్ర బొరుగు అంతే. ఎర్ర బొరడం ఉంటుంది అంతే. దీనికి రోగం ఇంకా ఏమి ఉండదు. మీరు ఈ మెంతి మార్కెటింగ్ ఎక్కడ చేసుకుంటారు? కాజీపేట హన్మకొండ చేసుకుంటారు. ఎవరైనా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్ ఇట్లా కావాలంటే ఇస్తారా? ఇస్తాం. మా ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇచ్చినప్పుడు మేము మాకు ఫోన్ చేస్తారు. ఇట్లా పలానప్పుడు ఇట్లా కావాలని మాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే మేము తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళకి ఇచ్చేసి దీన్ని బట్టి వాళ్ళకు చేస్తారు. ఎవరికైనా కావాలంటే ముందుగా ఫోన్ చేసి చేయమంటారా? 2 రోజులు ముందు చేస్తారు. ఒక 2-3 రోజులు ముందు చేసి చెప్తే ఫలానా ఇట్లా డేట్ నాటికి ఇట్లా కావాలంటే సరే అని మేము అప్పటి వరకు ఆర్డర్ వేసి పెడతాం అన్నట్టు. వాళ్ళకి ఎంత అమౌంట్ ఎంత కావాలి? 400, 500. వాళ్ళకి ఎన్ని కట్టలు కావాలి అంటే కట్టలకి ఇస్తారా, కిలోలకి ఇస్తారా? అంటే కిలోలకి ఇస్తుంది. అప్పుడు మార్కెటింగ్ అయితేనో లోపలైతే కట్టలు లెక్క పోతుంది. ఇక ఫంక్షన్లకు అయితే మొత్తం కిలో లెక్క పోతుంది. అట్లా వాళ్ళ ఫంక్షన్లకి ఇట్లా అయినప్పుడు ఇంత కావాలి, గిద ఇట్లా ఉన్నప్పుడు గిద అయితే పడుతుంది అన్నప్పుడు అంత ఇచ్చేస్తాం అన్నట్టు. మేము వాళ్ళు మా దగ్గర తీసుకోవద్దు.